మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఏం చేస్తారండి? మాది పెదపులిపాక గ్రామం. నేను రేషన్ షాప్ డీలర్ని. ఏంటండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటింటికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా రేషన్ షాప్ డీలర్ నుంచి ఒక వెహికల్ పంపించి ఇచ్చారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీలర్ షాప్కి వచ్చే ప్రజలందరూ తీసుకుని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ప్రజలకి ఏదో ఉపయోగం అంటారు? ప్రజలకు ఏది ఉపయోగం అంటే 15 రోజులు పొద్దున్న సాయంత్రం ఇచ్చేది మేము. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు. ఇంకా మేమేంటంటే ఎప్పుడైనా అది మాది కమిషన్ వ్యవస్థ కాబట్టి మేము ప్రతి కార్డుదారికి ఇవ్వాలి కాబట్టి మేము వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ వీలుని బట్టి మేము షాపులు తీసే ఉంచుతాం. మాకు సర్టెన్ టైమింగ్స్ అనేవి కూడా మేము పెట్టుకోం. ఎందుకంటే మా పని అయిపోవాలి, అందరికీ ధాన్యం అందాలి కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరూ పనులకు వెళ్ళేవాళ్ళే. రేషన్ అంటేనే లేని వాళ్ళు కదండి. వాళ్ళందరూ మార్నింగ్ ఈవినింగ్ పనులకు వెళ్తారు. వాళ్ళు వీలుని బట్టి 15 రోజుల్లో వాళ్ళకి ఎప్పుడు కుదురుతుందో వాళ్ళు వీలుని బట్టి వాళ్ళు తీసుకెళ్తున్నారు. 65 సంవత్సరాలకి ఇంటింటికి ఇమ్మన్నారు, అట్లాగే ఇంటింటికి ఇస్తున్నాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వికలాంగులకి ఇంటింటికి ఇస్తున్నాం. ఇంకా మా ఊరి పరిధిలో లేని వాళ్ళకు కూడా, పోర్టబుల్ వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి. 30,000 మంది వ్యవస్థ ఉన్నది మా వ్యవస్థ. ఈ దశాబ్దాలుగా ఇదే వ్యవస్థను నమ్ముకుని అన్న ఎన్టీ రామారావు గారు అరాకొరగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో అరాకొరగా ఉన్న వ్యవస్థని బలోపేతం చేసి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతనిచ్చిన మహా వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అదే కోవలో మహిళామణులకు పెద్దపీట వేస్తూ, మహిళని ఇంటి యజమాని చేస్తూ, మహిళకు ఆహార భద్రత కింద రేషన్ కార్డు ఇచ్చిన ఘనత, ఇది నోటీస్ చేసుకోండి. ఫస్ట్ రేషన్ కార్డు మహిళ పేర ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎక్కువ డీలర్షిప్లు మహిళలకు ఇచ్చిన ఘనత కూడా ఆయనది. ఆయన దాంట్లోనే మేము ఎందరో ఎక్కువ మంది వచ్చాం. ఈ వ్యవస్థలో ఈ 30,000 మంది రేషన్ డీలర్లో అత్యధికులు మహిళలు ఉన్నారు. అందులో వికలాంగులు ఉన్నారు, విడోస్ ఉన్నారు, మరి ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ ఇదే వ్యవస్థలో వాళ్ళ జీవితం కొనసాగిస్తూ దశాబ్దాలుగా బతుకుతున్నారు. అందులో నేను కూడా ఉండటం గర్వంగా ఫీల్ అవుతూ, నేను ఇదే వ్యవస్థలో నా భర్తను 20 సంవత్సరాల కింద కోల్పోయి ఇదే వ్యవస్థలో కొనసాగుతాం. మా పిల్లల్ని పెంచుకున్నాను, మా ముసలాళ్ళని చూసుకున్నాను. మా కుటుంబం మొత్తం దీని మీద గడుస్తుంది. ఒక పక్కన మీరు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు మహిళా రక్షణకి చాలా ఇది ఉందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇటు వైసీపీ నాయకులేమో మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మహిళలకి పెద్ద పెట్టేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమండి, తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఒక మహిళ నిర్భయంగా నిజాయితీగా వాళ్ళ జీవన భృతిని కొనసాగించుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకో విషయం చెప్తానండి, మాకు అది వరకు రాసేవాళ్ళం, మీకు తెలుసో తెలియదో రాసి ఇచ్చేవాళ్ళం. అప్పుడు మేము జెన్యూన్గా ఇచ్చినా కూడా ఇవ్వకపోయినా కూడా మా మీద ఒక అపవాదం ఉండేది, వీళ్ళు ఇవ్వరు సరిగ్గాని. కానీ 2014 తర్వాత ముఖ్యమంత్రి అయిన మన ముఖ్యమంత్రి గారు ఈ పాస్ అనే వెపన్ని తీసుకొచ్చి మాలాంటి వాళ్ళని ఎంతమందినో గౌరవంగా బతికెట్టు చేశారు. ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన పరిణామం. సివిల్ సప్లై వ్యవస్థలో మేము దొంగలం కాదు, ఇది కాదు అని నిరూపించుకునే ఒక గొప్ప, అప్పటి నుంచి మేము గౌరవంగా బతుకుతున్నాం. ఎందుకంటే మా సిబిలు ఆన్లైన్లో వస్తాయి. మా దగ్గర ఏముందా, మొత్తం కన్జ్యూమర్ ఫింగర్ వేస్తేనే కమోడిటీస్ బయటకు వస్తాయి. కాబట్టి ఎక్కడ అవినీతి అనేది లేదు. సరే, వాళ్ళు అంటున్నారంటే అది వాళ్ళ విఘ్నత అండి. ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు గొప్ప చమత్కారులు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు అన్నీ చూస్తున్నారు. ఒక్క విషయం చెప్తాను, ఈ 30,000 మంది ఉన్న వ్యవస్థలో వేరే వ్యవస్థను తీసుకొచ్చి మా కంచంలో వాళ్ళకు భోజనం సగం చేసి మమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా, ఆడవాళ్ళని ఎంతో ఇబ్బందులు వాళ్ళు పెట్టారని కదా మేము పడ్డాం. మా వ్యవస్థ దీని మేము, మాకు వేరేది రాదండి చేయటం. నేను 23 సంవత్సరాలు నాకు రేషన్ షాప్, నేను దీని మీద నా జీవితం అంతా అయిపోయింది. మాకు వేరే వాళ్ళు వెళ్ళి చేసుకునే పరిస్థితి లేదు. ఇంట్లో మాకు జీవన భృతి భోజనం కావాలి. ఇక్కడ వాళ్ళే అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సామాన్య ప్రజలందరూ సంతోషపడ్డారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేమో చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి డీలర్లుగా ఇబ్బంది పడ్డామండి. మరి మా దాంట్లోకి ఇంకొకళ్ళు వస్తే మాకు ఎలా ఉంటుందండి? మేము చేసుకునే వాళ్ళకి ఇంకో రకంగా జీవన భృతి ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ మా వ్యవస్థలోకి తీసుకొచ్చి పోనీ ఇంటింటికి వెళ్ళారంటే అది లేదు. వాళ్ళు రోడ్డు చివరి పెట్టించారు. సట్టెన ఆ రోడ్డు చివరి పెట్టిన రోజే ఆ ఇంట్లో వాళ్ళు ఉండాలి. ఆ రోజు వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఫుడ్ లేదు. మేమున్నామా 15 రోజులు తీసే ఉంచుతాం.
లొసుగులు లేని వ్యవస్థ, ప్రతి వ్యవస్థలో తప్పు ఉంటుందండి. తప్పు లేని మనిషి, పొరపాటు లేని సమాజం ఉండదు. కానీ ఈరోజు 15 రోజులు మేము భీమిస్తున్నాం. మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బోడే ప్రసాద్ గారు 2014లో మొట్టమొదటిసారి డీలర్ను గుర్తించి నియోజకవర్గం మొత్తం డీలర్లకు మీటింగ్ పెట్టారు. పెట్టి అదే ఫస్ట్ టైం పెట్టి మీ సమస్యలు ఏంటని అడిగారు. మాకు కమిషన్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందేనండి, కమిషన్ సరిపోవట్లేదని చెప్తే ఆయన అసెంబ్లీలో మొట్టమొదటి మా గురించి మాట్లాడిన వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. ఆయన ఎప్పుడు బాగుండాలి, ఆయన ఎంత విఘ్నులో మాకు అందరికీ తెలుసు. ఆయన నీడలో మేము బాగుండాలి, ఇదే మా కోరిక. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థని ఇంకా ప్రతి వ్యక్తిని నియోజకవర్గంలో ఒక రేషన్ షాప్ డీలర్ కానీ మాకు ఏ సమస్యలు వచ్చినా ఆయన స్పందించి మా గోడౌన్ సమస్య కానీ రైస్ సమస్య కానీ వెంటనే మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తారు. అందుకు మా నియోజకవర్గ శాసనసభ్యులకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. వ్యక్తిగత హననం అనేది కరెక్ట్ కాదండి. వ్యక్తిగత హననం అంత గొప్ప మహానాయకుడు కూతురు, మహానాయకుడు భార్య భువనేశ్వరమ్మకే తప్పలేదు. వాళ్ళు పబ్లిక్ ఫిగర్లు కాబట్టి బయటకు వచ్చినాయి. కానీ నిరంతరం మాలాంటి వాళ్ళు ఈ పురుషాధిక్య సమాజంలో నిరంతరం మా జీవనం కోసం, మా జీవన భృతి కోసం నలిగిపోతూనే ఉన్నాం. అది పోవాలి, ఇంకా స్వేచ్ఛాయుతమైన సమాజం రావాలి, స్వేచ్ఛగా ప్రతి మహిళ తమ పని చేసుకునే బతికే రోజులు రావాలి. అది ఒక టీడీపీ గవర్నమెంట్ వల్లే సాధ్యం అవుతుందని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. మరి ఫైనల్ ఒక క్వశ్చన్ అండి, ప్రతి ఇంట్లోనూ చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, పథకాలు కూడా సక్రమంగా వస్తాయని చెప్పి చర్చ మొదలైందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పెద్దపేట వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి రెండిట్ల అంశం మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్నా అని ఫస్ట్ అన్నదే ఎన్టీ రామారావు గారిని. అన్నా అని పదం వచ్చిందే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్టీ రామారావు గారి నుంచి. డ్వాక్రా పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు కొన్ని చేసి ఉండొచ్చు, చేయలేదని మేము అనట్లా. కానీ ప్రతి మహిళ ఇవాళ నీతిగా నిజాయితీగా అన్ని షాపులు పెట్టుకుని డ్వాక్రా ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారంటే కేవలం ఈ గవర్నమెంట్ వల్లే. ఇంకా శ్రీశక్తి తీసుకొచ్చింది, ఆర్టీసీ బస్ తీసుకొచ్చింది, 3 సిలిండర్లు తీసుకొచ్చింది, ఇంకా కొన్ని పథకాలు రాబోతున్నాయి. కాబట్టి మహిళలందరూ గౌరవంగా తలెత్తుకుని తినే నాయకుడు నీడలో మనం ఉన్నాం, ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది ఎవరు ఏమనుకున్నా ప్రజలు చూస్తారండి, వాళ్ళు చెప్తారు. ఓటు అనే ఆయుధంతో వాళ్ళు చెప్తారు. మనం ఎన్ని మాట్లాడుకున్నా మాటలేది, ఓటు అనే ఆయుధమే ముఖ్యం. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం మేలు జరిగిందనేది వాళ్ళకి తెలుసు. వ్యక్తిగత హననం అనేది చాలా చాలా తప్పండి. అది వ్యక్తిగత హననం అనేది చేయకూడదు అంతే. అది చేసిన వాళ్ళు ఎవరైనా ప్రజల దృష్టిలో శిక్షకు అర్హులు.